హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ముల్లంగి ఫ్రై నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో నేను మీకు చూపిస్తూ నేను ముల్లంగి ఫ్రై అనేది చేస్తాను. ఓకేనా? నేనైతే ముల్లంగికి సరిపడా ఆయిల్ అయితే పోసి పెట్టిన 4 స్పూన్స్ ఆయిల్ హీట్ ఎక్కింది. కొంచెం ఆవాలు వేసుకుందాము, కొంచెం జీలకర్ర. ఇప్పుడు ఈ రెండు కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర మంచిగా ఫ్రై అయింది. కొంచెం ఆనియన్స్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఆనియన్స్ ఈ మాత్రం ఫ్రై అయితే చాలు, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే ఫ్రై కదా, సో అందుకని చెప్పేసి మళ్ళీ మాడిపోయినట్టు స్మెల్ వస్తుంది. ఇప్పుడు ముల్లంగి అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముల్లంగి అంతా యాడ్ చేసుకున్నాం కదా అంతా. ఇప్పుడు మనము తగినంత సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ముల్లంగిలో కొంచెం వాటర్ ఉంటుంది కదా, సాల్ట్ వేస్తే ఇంకొంచెం వాటర్ అనేది వస్తుంది. సో కొంచెం మంచిగా ఫ్రై అవుతుంది అని చెప్పేసి ఇప్పుడే నేను సాల్ట్ అయితే వేసినాను 2 స్పూన్స్. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు కలుపుకొని ఇది మంచిగా ఆయిల్లో మాత్రం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? చూసారు కదా, ఇక చూడండి సాల్ట్ వేయగానే ఎంత వాటర్ అనేది వస్తుందో. ఇప్పుడు కంప్లీట్గా మనము మంచిగా మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక మూత పెట్టి ముల్లంగి ఫ్రై అయితే చేసుకుందాం. ఇప్పుడు ముల్లంగి అయితే మంచిగానే ఫ్రై అయ్యింది. ఓకేనా? ఇప్పుడు మనము స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం పేస్ట్, ధనియాల పొడి కూడా వేయాలి, టేస్ట్ బాగుంటుంది. 2 స్పూన్స్ వేసినాను. పసుపు 1 స్పూన్ వేసినాను. కొంచెము గరం మసాలా కూడా వేయాలి. అండ్ ఇప్పుడే కలమాక్ కొత్తిమీర అనేది కూడా మనము యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసినాం కదా, మళ్ళీ ఒకసారి మంచిగా మనము మిక్స్ చేసుకుందాము. ముల్లంగి చాలామంది స్మెల్కి ఇష్టపడరు, కానీ ముల్లంగి చాలా బాగుంటుంది టేస్ట్. ఫ్రై చేసుకొని చపాతీలో తినడమైనా, రసం చేసుకొని రైస్లోకైనా ఇది అంచుకు బాగానే ఉంటుంది ఫ్రై. ఓకేనా? నాకైతే ఇష్టము, అందుకని చెప్తున్నాను. కానీ ఇది వీక్లీ వన్స్ అన్న తినాలి. ఓకేనా? మంచిది ఇది ఒంటికి, అందుకనేసి. ఇప్పుడు ఇట్లా మంచిగా మనం మిక్స్ చేసుకున్నాం కదా, ఇది ఇంకా కొంచెం అనేది ఇంకా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత లాస్ట్ మనము మిర్చి పౌడర్ అనేది యాడ్ చేసుకుందాం లాస్ట్కి. ఓకేనా? ఇంకా కొంచెం మెత్తపడాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇంకొక 5-10 మినిట్స్ ఇవన్నీ మంచిగా ఉడికించుకున్న తర్వాత నేను కారం అనేది యాడ్ చేస్తాను. ఇప్పుడు మంచిగా ఇవైతే ఫ్రై అయినాయి. ఓకేనా? స్పైసెస్ అనేది ఇప్పుడు కొంచెం అంటే కొంచెము మనము కారం యాడ్ చేసుకొని ఇప్పుడు మిగతా ఫ్రై అనేది మంచిగా మనము ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఫ్లేమ్ అయితే చిన్నగా పెట్టుకోవాలి అండ్ ఇట్లా ఫ్రై చేసుకోవాలి. నేను లాస్ట్ ఎందుకు వేసానంటే మిర్చి పౌడరు లాస్ట్కి వేస్తే కొంచెం ఇది టేస్ట్ అనేది బాగుంటుంది కారం కారంగా. సో అందుకని చెప్పేసి నేనైతే లాస్ట్కు మిర్చి పౌడర్ అయితే యాడ్ చేసినాను. ఓకేనా? ముందే మనము పసుపు, అల్లం ఎల్లిగడ్డ వాటితో పాటు వేస్తే కొంచెం మెత్తగా అయితే అంత స్పైసీ అనగానే అనిపించదు. అందుకని చెప్పేసి నేను లాస్ట్కి ఇట్లా యాడ్ చేసినాను. చూసిరు కదా ఫ్రెండ్స్, చూడండి ఎంత మంచిగా మన ముల్లంగి ఫ్రై అయితే రెడీ అయినదో. మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను ఫ్లేమ్ అయితే ఆపేస్తున్నాను. ఓకేనా? మన మన ముల్లంగి అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.